పీఠమందు ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా కరుణించుమా కరుణించుమా. మేళతాళగానరాగములతో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము. ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. భక్తి తోడ భయము తోడ పాల్గొ తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సంఘమా, నేడు శ్రీ సభ అత్యుత్తమమైనటువంటి అద్వితీయమైనటువంటి ఒక మహోత్సవాన్ని కొనియాడుకుంటుంది. అదే ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్. మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే దివ్య రూపాధారణ మహోత్సవము. యేసు ప్రభుని యొక్క దివ్య రూపాధారణ మహోత్సవము. ఒక మాటలో చెప్పాలి అంటే తను ఎవరో, తన స్థితి ఏంటో అన్నది లోకానికి ఎరుక చేసిన ఒక మహత్తరమైన సంఘటనను ఈనాడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ సంఘటన జరుగుతూ ఉండగా తన అద్వితీయమైనటువంటి స్థితిని లోకానికి, అక్కడున్న లోకం అంటే తన ముగ్గురు శిష్యులకు ఎరుక చేస్తూ ఉండగా ఆకాశము నుండి కిందికి దిగి వచ్చిన వ్యక్తులలో ఇద్దరు ఉంటారు. ఒకరు మోషే ప్రవక్త, రెండవది ఏలియా ప్రవక్త. ఇజ్రాయేలులందరినీ వాగ్దాన భూమికి నడిపించిన ఘనుడు, దేవుని యొక్క సన్నిధిలో నా మనిషి అని దేవుడే ఆయన వెనక ఉండి ఆయన ఈజ్ బ్యాకింగ్ మోసెస్ అంటాము. అంతటి మహత్తరమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్న వ్యక్తి మోషే ప్రవక్త. రెండవది ఏలియా ప్రవక్త.
ఆయన ప్రవక్తలందరికీ ప్రతినిధిగా అక్కడ ఉన్నాడు అంటారు. ఈరోజు ఇట్స్ ఎ కో ఇన్సిడెంట్ అనుకోవచ్చు, యాదృచ్ఛికముగా జరిగింది అని అంటాము. కానీ దేవుని ప్రణాళిక ఏది కూడా యాదృచ్ఛికముగా జరిగింది కాదు. నథింగ్ హ్యాపెన్స్ బై ఛాన్స్. ఆనాడు మోషే ప్రవక్త యేసయ్య సన్నిధికి దిగి వస్తే అదే నామకరణాన్ని ధరించి ఈనాడు తన 61వ జన్మదినాన్ని కొనియాడుకుంటున్న మన ప్రీతమ గురువులు, నాతో పాటు దేవుని స్తుతించండి, ఘనపరచండి, మహిమపరచండి అంటూ మనందరిని ఆహ్వానించుకొని సహృదయుడిగా మనతో కలిసిపోతూ తను అన్నది ప్రక్కన పెట్టి మనది అన్నది తను ధరించి మనలో ఒక వ్యక్తిగా ఉన్న మోసెస్ ఫాదర్ గారికి మనందరి తరపున జన్మదిన శుభాభివందనాలు తెలుపుకుంటూ ప్రభు మీకు నిండు నూరేళ్ల జీవితాన్ని అనుగ్రహించాలి అని చాలామంది చాలా విధాలుగా ప్రార్థన చేస్తారు ఫాదర్ గారిని బట్టి. ఈరోజు ఉదయం పూజలు ఆయన గురించి ఒక చిన్న ప్రార్థన చేశా. బ్లెస్ హిమ్ లార్డ్ విత్ గుడ్ హెల్త్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. ఐ విష్ యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఒక్కసారి కరతాళ ధ్వనుల మధ్య మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. ఈ పవిత్రమైనటువంటి బలి పూజలో నేను ఈ పీఠం దగ్గర ఈ పూజా బలిని సమర్పించే యోగ్యతను కలిగించిన దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం ఉండాలని, నా విశ్వాస జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి మా అమ్మమ్మ తాత దాగాని చిన్నప్ప రూతమ్మలకు మంచి నిత్య విశ్రాంతిని కలగాలని, నన్ను గురువుగా అభిషేకించినటువంటి బిషప్ జాన్ ములగాడ తండ్రి గారికి నిత్య విశ్రాంతి కలగాలని, ప్రస్తుతం మన బిషప్ జయరావు గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మీ అందరి కోసం కూడా ఈ పూజా బలిని అర్పిస్తూ ఉన్నాను. ఈ పవిత్రమైనటువంటి బలి పూజలో యోగ్యంగా పాల్గొనటానికి మనం చేసిన పాపాల కోసం పశ్చాత్తాపపడుతూ ప్రభు యొక్క క్షమాపణను కోరుకున్నాం. సర్వశక్తి గల సర్వైశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పూనై. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని గరించి కరుణించవా. ఓ నా దైవమా, నా జీవమా, ఓ నా దైవమా, నా జీవమా. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పూనై.
పాపినైతిని శాపానికి గురి అయితిని ద్రోహినైతిని కోపానికి కానుకైతిని పాపినైతిని శాపానికి గురి అయితిని ద్రోహినైతిని కోపానికి కానుకైతిని ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా గ్లోరియా Gloria, 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 Gloria. Gloria, Gloria, Gloria. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా ఆమేన్ ఆమేన్
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమసత్యములను దృఢపరచితివి. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబచేసితివి. నీ సేవకులను మేము నీ ప్రియమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవారసులము అగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును నీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు దివ్య రూపధారణ మహోత్సవము. ఆ మనుష్య కుమారుడు పరిపాలనమును మహిమను రాజ్యాధికారమును బడసెను. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వచనములు మరియు 13, 14 వచనములు. నేను చూచుచూ ఉండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు సింహాసనముపై ఆసీనుడయ్యను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని వంటి చక్రములపైనున్న అతని సింహాసనము అగ్ని వంటి జ్వాలలతో మండుచూ ఉండెను. ఆ సింహాసనము నుండి అతని ఎదుట నుండి అగ్ని వంటి ప్రవాహము పారుచూ ఉండెను. వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములు విప్పిరి. నేను ఆ రాత్రి కలిగిన దృశ్యమును ఇంకనూ చూచుచూ ఉండగా మేఘారూఢుడైన మనుష్య కుమారుని పోలినవాడు వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి సన్నిధిని ప్రవేశింపగా అతడిని ఆ శాశ్వత జీవి సముఖమునకు కొనిపోయిరి. ఆ మనుష్య కుమారుడు పరిపాలనమును మహిమను రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకును జాతులకును భాషలకు చెందిన ప్రజలెల్లరూ ఆయనను సేవించిరి. ఆయన పరిపాలన శాశ్వతమైనది, అది ఎన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యమునకు అంతమే లేదు. ఇది ప్రభు వాక్కు. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. తన కరుణను
కురిపిస్తుంటాడు. బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లివోలే నన్ను ప్రేమిస్తుంటాడు. తండ్రివోలే నన్ను పోషిస్తుంటాడు. తల్లివోలే నన్ను ప్రేమిస్తుంటాడు. తండ్రివోలే నన్ను పోషిస్తుంటాడు. అన్నగా ఉంటాడు, ఆదుకుంటాడు. అన్నగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. రెండవ పట్టణము పునీత పౌలు గారు పేతురుకు రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. పునీత పౌలు గారు పేతురుకు రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు ఆగమమును మీకు తెలియజేయటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనము కాంచితిమి. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధము యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలయనా ఉషకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమును వెలుగుచున్న దీపిక వంటిది. ఇది ప్రభువాక్కు.
పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. లోకా శుభవార్త 9వ అధ్యాయం పవిత్ర వచనములు 28 నుండి 35 వరకు 36 వరకు. లోకా శుభవర్తమానం అధ్యాయం 9 పవిత్ర వచనములు 28 నుండి 36 వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు యోహాను యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతముపైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు రూపం మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే ఏలీయాను వారు. వారిద్దరు మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయము గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు అతని తోడువారు నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరూ చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు ప్రభు మనము ఇచటనే ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు 3 పర్ణశాలను నిర్మింతును అని తాను పలికినది తనకే తెలియక మాట్లాడుచుండెను. అతడు అటు పలుకుచుండగా ఒక మేఘము దిగి వచ్చి ఆ శిష్యులను ఆవరించెను.
వారు యేసుని మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయము ఎవరికి చెప్పలేదు. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈనాడు దైవార్చన క్యాలెండర్ ప్రకారం తల్లి అయినటువంటి శ్రీసభ యేసు దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మరి ఇదే రోజున ఈ డెంటల్ క్యాంపస్ కూడా ఓ పర్వదినం. కారణం ఏమిటంటే ఈ డెంటల్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అయినటువంటి పూజ్య గురువులు గొర్రెముచ్చి మోజెస్ ఫాదర్ గారు తన దేవుడు ఉచిత కృపావరంగా అనుగ్రహించినటువంటి జీవిత పండుగను కొనియాడుతున్నటువంటి ఈ తరుణంలో మన పూజ్య ఏలూరు మేత్రాణులు మహాఘనత వహించినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమెర్ర పీఠాధిపతుల తరపున, ఇక్కడ కూడి వచ్చినటువంటి గురువులందరి తరపున, ఈ దివ్య పూజాబల్లో పాల్గొంటూ ఉన్నటువంటి కన్య స్త్రీలు విశ్వాసులు అందరి తరపున ఒక్కసారి మనం కరతాళ హారతులతో ఫాదర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాం. మరి పూజ ప్రారంభంలో ఉపోద్ఘాతంలో జాన్ ఫాదర్ గారు ఈ పండగ ద కోర్ మెసేజ్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ గురించి మరి 2 ముక్కల్లో అద్భుతమైనటువంటి రీతిలో వెల్లడి చేశారు. ఈ దివ్య రూపధారణ మహోత్సవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ద ప్రీ టేస్ట్ ఆఫ్ ద డివైన్ నేచర్ ఆఫ్ జీసస్ ఈజ్ షోన్ దేర్ ఆన్ ద మౌంట్ ఫర్ ఎ మూమెంట్. ఆ అద్భుత గడియల్లో ఏమి జరిగిందో ఈనాటి సువార్త పాఠంలో మనం స్పష్టంగా విన్నాం. ప్రముఖులైనటువంటి 3 సహచరులను తన శిష్యులను తీసుకొని ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన నిజరూపం అక్కడ తేట తెల్లమయ్యింది. 2 ప్రముఖులైనటువంటి పూర్వ నిబంధనకు చెందినటువంటి వ్యక్తులు మోషే ధర్మశాస్త్రానికి ప్రతీక, ఏలియా ప్రవక్తల వారసత్వానికి ప్రతీక. అక్కడ ఏమి సంభాషిస్తున్నారో కూడా మనకి సుస్పష్టం చేశారు. ఆయన ఏ రీతిగా లోక కళ్యాణార్థమై ఈ లోకములో అవతరించి తండ్రి సంకల్పాన్ని ఎలా నెరవేర్చబోతూ ఉన్నారో గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల యొక్క ప్రవచనాన్ని పరిపూర్తి చేయటానికి త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి ఈ క్రీస్తు నరావతారుడై నరజాతి రక్షణకై మరి తప్పిస్తున్నటువంటి చేస్తూ ఉన్నటువంటి ఈ మహాయజ్ఞంలో భాగంగా తన దివ్య రూపాన్ని ప్రదర్శించాడు. మరి నిద్రలో జాలుకొని మేలుకున్న శిష్యుల అనుభూతి ఏమిటి? వారి హృదయాలు పరవశించాయి. ప్రభు, ఇక్కడే ఉండిపోదాం, అవసరమైతే నేను నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలను నిర్మిస్తాం, ఇక్కడే ఉండిపోదాం.
హౌ వండర్ఫుల్ ఈజ్ ద డివైన్ డ్వెల్లింగ్. ఆ దేవుని యొక్క ఆ అద్భుతమైనటువంటి స్థావరం ఎలా ఉంటుందో రెప్పపాటు కాలములో అనుభవించిన ఆ శిష్యుల బృందము తరపున పేతురు ఈ మాటల్ని వెల్లడి చేయటం మరి ఎంత అపురూపం. కాబట్టి అక్కడి నుంచి దైవస్వరం ఏమని వినిపిస్తుంది? ఈ అనుభూతి మీ శాశ్వతంగా మీ సొంతం కావాలి అంటే మీరు ఏం చేయాలి? ఇదిగో ఈ నా ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు స్వరాన్ని ఆలకించాలి. ఆలకించటం అంటే ఆయన సంకల్పాను, తండ్రి సంకల్పానుసారం జీవించాలి. నా సంకల్పాన్ని నెరవేర్చటానికే నా తనయుడు మనుజ రూపదారుడై అవతరించి మరి ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. ప్రవక్తల ప్రవచనాల్ని, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ మానవ రక్షణ కార్యానికి శ్రీకారం చుట్టిన ఈ క్రీస్తు అడుగుజాడల్లోనే ఈయన స్థాపించబోయే ఈ ప్రేమ సామ్రాజ్య నిర్మాణాన్ని కొనసాగించే బాధ్యతను మీ భుజాల మీద ఉంచుతూ ఉన్నాడు. దాన్ని కూడా మీరు ఈయన ఎలా నెరవేర్చబోతున్నాడో అదే రీతిగా మీరు కూడా ఆయన అడుగుజాడల్లో వెళ్ళినప్పుడు ఆయన ఏ రీతిగా తన సంకల్పాన్ని నెరవేర్చి తన తండ్రి కుడిపాశాన కూర్చొని ఉన్నారు, అదే రీతిగా మీరు ఆ ఆత్మీయ, ఆ అందమైన, ఆ మాటల్లో వర్ణింపజాలనేటువంటి ఆ అపురూపమైన అనుభూతి, ఆ మహిమ మహిమ జీవితం, శాశ్వత జీవితం, పరలోక భాగ్యం మీ వశం అవుతుంది అనేటటువంటి సత్యాన్ని ఈ పండగ మనకు వెల్లడి చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక జీవితం మనందరికీ తెలుసు. వి ఆల్వేస్ సే లైఫ్ ఈజ్ ఏ గ్రాట్యుయిటస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవితం దేవుడి ఇచ్చినటువంటి ఉచిత కృపావరం. ఆ ఉచిత కృపావరాన్ని అందిపుచ్చుకున్నారు ఆ భగవంతుడి నుంచి. మరి ఈ జీవితం యొక్క ఉద్దేశం, పరమార్థం ఏమిటంటే దేవుణ్ణి మహిమపరచటం, ఆయన రూపులో, ఆయన పోలికలో సృజింపబడినటువంటి మనం ఆయన స్వభావాన్ని బహిర్గతం చేయటం, ఆయన స్వభావాన్ని పోలి జీవించటం, అదే జీవిత పరమార్థం. మరి అటువంటి దేవుడిచ్చిన జీవితం అనే ఉచిత కృపావరాన్ని పొందుకోవటం ఒక వ్యక్తి అయితే, దానికి మరింత సార్థకతను తెచ్చిపెట్టుకున్నారు ఫాదర్ మోజెస్ గారు. ఆ జీవితాన్ని తిరిగి దేవుని సేవకై అంకితం చేసుకోవటం ద్వారా చాలాసార్లు ఇక్కడ ఆయన బర్త్డేని పురస్కరించుకుని విచ్చేసినటువంటి గురువులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఆయనతో. అంతోని స్వామి, ఆయన బంధాన్ని మనం చూస్తే ఏ స్పిరిచువల్ ఫాదర్ అండ్ ఏ స్పిరిచువల్ సన్ రిలేషన్. వాళ్ళ తర్వాత వచ్చిన జాన్ ఫాదర్ గారు, అంతోని ఫాదర్ గారు అయితే స్నేహ బంధం, స్నేహితుల బాంధవ్యం. ఇక మా అందరి బంధాలను మేము చూసుకుంటే అన్నాదమ్ముల అనుబంధం. మరి అందులో నాది ఇంకొంచెం ఎక్కువ, ఆయనతో అనుబంధం. నేను చొరవతో, నిండు మనసుతో అన్నయ్య అని పిలిస్తే ఆయన ఎరా తమ్ముడు అని స్వతంత్రంగా పిలిచే మా బంధం. అది మాటల్లో వర్ణింప జాలనది. ఆయన మితభాషి. ఎవరిని, చిన్నోడు కాడి నుంచి పెద్దోడు దాకా ఎవరిని రాని సంబోధించరు ఆయన. మీరు గమనించారో లేదో ఆయన వ్యక్తిత్వాన్ని. సో నన్ను మాత్రం తన స్నేహితుల్ని పిలుస్తాడు. తన ఏజ్ గ్రూప్ వెరీ ఫ్యూ, అందరినీ చాలా గౌరవంగా పలకరు. నన్ను మాత్రం ఎక్కడున్నా ఫోన్ చేయి, ఎరా ఎలా ఉన్నావు, అంతా ఓకేనా? ఆ అనుబంధం. ఎందుకంటే ఇక్కడ గుమ్ముకూడిన మేమందరం కూడా ఏదో ఒక అనుబంధంతో ఆయనతో వ్యక్తిగత, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు నచ్చి మెచ్చి ఆయనతో ఏకమైన వారం కాబట్టి ఈ రోజున ఇంతమంది ఆయన పుట్టినరోజు పండుగను జరుపుకోవటానికి చేశాం. మరి ఆయన గుణగణాల నుంచి 2 నిమిషాలు చూడండి.
మరి ఏ గడియల్లో వారి తల్లిదండ్రులు ఆయనకు మోషే అని నామకరణం చేశారు? ఇట్స్ ఎ ట్రెమెండస్ నేమ్. జాన్ ఫాదర్ గారు చెప్పినట్లు పూర్వ నిబంధనలో ఈ నామానికి ఒక ప్రత్యేకత ఉంది, నాయకత్వంతో కూడినటువంటి ప్రత్యేకత. తరాల తరబడి ఐగుప్తు ప్రవాసంలో కుట్టిమిట్టాడుతున్న ఇజ్రాయేలు ప్రజలను ఏకతాటిపై వాగ్దత్వ భూమి అయినటువంటి కానానుకు ఒంటి చేతితో నడిపినటువంటి నామం, శక్తివంతమైనటువంటి పేరు మోషే. మరి ఏ గడియల్లో వాళ్ళ అమ్మ నాన్నలు ఆయనకు ఆ పేరు పెట్టారో ఆ గుణగణాలు అలా ప్రసరిస్తూ ఉన్నాయి. పులుకు పుచ్చుకున్నాడు ఆ గుణగణాలు. గురువుగా బిషప్ స్వర్గశ్రీ బిషప్ జాన్ ములగడ మునివర్యులతో ఆయన పెనవేసుకున్న అనుబంధం సెక్రటరీగా ప్రారంభించి దెన్ స్లోలీ అసిస్టెంట్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా, తదుపరి సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా 20 సుదీర్ఘ సంవత్సరాల తన గురుత్వ జీవితంలో ఓ శిఖరాన్ని అధిరోహించేశాడు. జీవితంలో చూడవలసిన అన్నీ చూసేశాడు, అన్ని రంగాల్లో. జయరావు మేత్రాణుల యొక్క మనసు గెలుచుకున్నవాడై ఆయన వచ్చిన తర్వాత ఒక డీజీఎంగా, అండ్ దెన్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏలూరు డయాసిస్, ఈ డెంటల్ కళాశాలకి సెక్రటరీగా కరస్పాండెంట్గా బాధ్యతలు స్వీకరించటం అంటే మాటలు కాదు. అందరికీ ఆశ ఉంటుంది, నేను అదైతే బాగుంటాను, ఇదైతే బాగుంటుంది. కానీ నడిపించే నాయకుల్లో పుట్టాలి. ఇతడైతేనే సమర్థవంతుడు, ఇతడైతేనే సమర్థవంతుడు అనే నమ్మకాన్ని పుణుకుపుచ్చుకున్నాడు. కాబట్టి జయరావు తండ్రి గారి యొక్క మన్ననలకు పాత్రుడై మరి ఈ డెంటల్ కాలేజీని మరి బాధ్యతలు స్వీకరించి ఈ 4 సంవత్సరాల్లో దీన్ని తీర్చిదిద్దిన విధి విధానాల్ని మనం చూస్తే అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి దేవుడు ఈ ఉభయుల పీఠాధిపతులకు మన్ననలకు పాత్రుడవటమే కాదు, తన గుణగణాలను బట్టి వాళ్ళ మనసు గెలుచుకుని ఈ అత్యున్నతమైనటువంటి పదవులను అధిరోహించి చూడవలసిన జీవితం అంతా చూశారు. అందుకనే జాన్ ఫాదర్ ఒకే ఒక మాట చెప్పాడు, మోషే బీ బ్లెస్డ్ అండ్ బీ పీస్ఫుల్ అని. ప్రశాంతంగా ఉండు. ఎప్పుడు మేమిద్దరం మాట్లాడుకున్నా చెప్తూ ఉంటాడు, అరే నేను అన్నీ చూసేసి ఇక మీది, ఇది ఇక టైం మీది అంటూ ఉంటాడు. నిన్నటి రోజున బిషప్ గారు నేను మాట్లాడుకుంటూ ఆయన మాట వచ్చినప్పుడు, ఎరా మీ అన్నయ్య చాలా అదృష్టవంతుడు కదా అన్నాడు. ఒకానొక సందర్భం అది చెప్పను, నేను చెప్పాను, ఎస్ మై లార్డ్ ఈజ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కదా అన్నాను. అవును అని ఆయన నిర్ధారించటం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి జీవిత వరాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముళ్ళుగా ఎదుగుతూ ఉన్న నాకున్నటువంటి అనుబంధం ఆయన ఎప్పుడూ మాకు నేర్పుతూ ఉండేవాడు. కొంతమంది పుట్టినరోజులు చేసుకోవటం ఇష్టపడడం, తర్వాత ఇంకా ఆయన చెప్తూ ఉంటాడు, అరే గురుత్వాన్ని, పుట్టినరోజుని మనం జరుపుకోవాలి. ఎందుకో తెలుసా, మనమేదో చేసేసాం, మనమేదో సాధించామని కాదు, భగవంతుడు మనపై కురిపిస్తున్నటువంటి దీవెనలు అనన్యం, అనితర సాధ్యం, లెక్కింప తరమా. ఎటువంటి జీవితాలు రా, మూలాలను మరిచిపోనివాడు. ఎలా పుట్టాం, ఎలా పెరిగాం, ఎలా ఎదిగాం, ఈ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు నన్ను ఏ స్థానంలో నిలబెట్టాడు. కాబట్టి ఐ మస్ట్ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ దిస్ లైఫ్. ఐ మస్ట్ థ్యాంక్ ద లార్డ్ ఫర్ దిస్ గిఫ్ట్ ఆఫ్ ప్రీస్ట్హుడ్. అది ఆయన నిర్వచనం. వై వీ షుడ్ సెలబ్రేట్ బర్త్డేస్ అండ్ ఆర్డినేషన్ డేస్ అంటే ఏంటి ఆయన నిర్వచనం? మనమేదో చేశామని కాదు,
మనకు దేవుడు ఎంతో చేశాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన బాధ్యత నా మీద ఉంది. అందుకని నేను పండగ చేసుకోవాలి. కమ్ లెట్ us థ్యాంక్ ద లార్డ్, జాయిన్ విత్ మీ అని మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు గమనించారా, ఎప్పుడు పూజ చేసినా ఇద్దరు పేర్లు చెప్తూ ఉంటాడు. చిన్నప్ప, రూతమ్మ. వాళ్ళ ఎందుకంటే ఆ విశ్వాసాన్ని నాకు నూరు పోసింది వాళ్ళు, నన్ను నిలబెట్టింది వాళ్ళు, నేను ఈ స్థాయికి ఎదగటానికి కారణభూతులు వారు. కాబట్టి మనం కూడా ఎప్పుడు మూలాలని మర్చిపోకూడదు. దెన్ ద అమౌంట్ ఆఫ్ ఒబీడియన్స్. బిషప్ జయరావు గారు నాకు ఎప్పుడూ చెప్తుంటాడు, మీ అన్నయ్యని చూసి నేర్చుకో వినయంలో, ఎదుటి వారిని గౌరవించడం. బిషప్ని చూడగానే ఆయనకి తెలియకుండానే 2 చేతులు ఆటోమేటిక్ అయితే గుడ్ మార్నింగ్ మైలా. ఒకనొక సందర్భం, రే యూ లర్న్ ఫ్రమ్ యువర్ బ్రదర్. కాబట్టి చిన్నవాడి నుంచి పెద్దవారి వరకు ఎవరిని ఎలా గౌరవించాలా. కాబట్టి అధికారం ఉత్తనే వచ్చేది. అధికారం మనం కూర్చొని అనుకోవచ్చు, నేను ప్రొక్రేటర్గా కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాకే చాలా పాఠాలు చదివాను, చాలా పాఠాలు నేర్చుకున్నా. అధికారాలు మనం అనుకుంటే వచ్చేవి. దేవుని మనసు గెలుచుకోవాలి, దేవుని ప్రతినిధిగా మనల్ని నడిపించే నాయకుడు మనసు గెలుచుకోవాలి. అప్పుడే మనకి మరి అటువంటి ఉన్నతమైన స్థితులను ఎన్నో చూసి జీవితాన్ని పరిపూర్ణంగా చదివిన వారు మనకు ఆదర్శం. మరి జాన్ ఫాదర్ గారు ఆశించిన రీతిగానే, దీవించిన రీతిగానే నేను ఇక్కడ గుమ్ముకూడినటువంటి మనమందరం కూడా భగవంతుడు వారికి చిరాయుస్సునిచ్చి ఆయురారోగ్యాలతో మరిన్ని సేవలు చేసే శక్తివంతమైన సాధనగా ఈ మేత్తరాసనంలో వారిని వినియోగించుకోవాలి, వాడుకోవాలని వేడుకుంటూ వారి కోసం పూజాబలిలో ప్రార్థిద్దామని మాటిస్తూ ఈ పూజాబలిని కొనసాగించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకును బలకరుడైన నా జీవనాథా, స్వీకరించుమా నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొను నా అర్పణ. విమలకరుడైన నా జీవనాథా, స్వీకరించుమా నా కానుక. అప్పరసములలో అర్పించేదను అణువణువును, అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. పరసములలో అర్పించేదను అణువణువును, అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అంతయు నీవే, అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. అంతయు నీవే, అమరుడ నీవే, అనుగ్రహించు అనవరతము.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ ఉత్సవమును కొనియాడు కొరకు మేము సమర్పించు కానుకలను ప్రీతితో పవిత్ర పరపుము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కలంకమును తొలగించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో తన మహిమను ప్రదర్శించెను. సిలువను గూర్చిన సంశయములను శిష్యుల హృదయముల నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపచేసెను. దీనివలన శ్రీసభ శిరస్సు ఆయన తన యందు ప్రప్రథముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతము నీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు జలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు ఈ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున నిలిచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవమును పూసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరణ వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన ఈ బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్టులా దయచూపుము. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతని మరియమాతతోనూ ధన్యులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునిత జోజప్ప గారితోనూ సకల పుణ్యతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడు మా లియో జగద్గురువును, మా చైరావ్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. నీ చిత్తం ప్రకారము నీ సమ్ముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదేశాల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ, మరి ముఖ్యముగా ఋతు చిన్నప్ప అను వారిని దయతి మీ రాజ్యములో చేర్చుకునము. జాన్ ములగాడ అనే మీ సేవకుని కూడా జ్ఞాపకం ఉంచుకునము. మేమనో అచ్చడి చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదము కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దాయి చేయించున్నారు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. మా యొక్క తండ్రి, నీ నామము మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకి నీటికి ఇవ్వండి. పాపపడిన వారిని మన్నించట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపినవక కీడులోండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొను మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పాస్కా విందుకై
ఒడివిన నాగుని రక్తపు పాత్రవి ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని మహాయుతమైన దివ్యరూప ధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా నీ కుమారుని రూపమును దాల్చుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి ఎల్లవేళలా కాచి కాపాడునుగాక. ఆమేన్. వర్డ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈరోజు నాతో కూడి దేవునికి స్తుతించటానికి కృతజ్ఞతలు చెల్లించటానికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫాదర్ గారు చెప్పినట్లుగా మా స్పిరిచువల్ ఫాదర్ యాంటోనీ స్వామి బెంగళూరు నుంచి వచ్చారు. మరి ఉపద్ఘాతంలో ఫాదర్ జాన్ గారు మా బాల్య స్నేహితుడు, ఫాదర్ అంతోనీ గారు మన కరస్పాండెంట్ నర్సింగ్ కాలేజ్ జేకబ్ ఫాదర్ గారు, మరి నా గురించి చెప్పాడు తమ్ముడు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ దిట్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ వెన్ ఐ సెలబ్రేట్ మై బర్త్డే విత్ యాజ్ మెనీ యాజ్ పీపుల్ పాసిబుల్, యాజ్ మెనీ ప్లీజ్ స్టిల్ ఐల్ కీప్ టిల్ మై డెత్ దిస్. సో థ్యాంక్ యూ. రెండో వ్యక్తులు సిస్టర్స్, దీన్ని డెకరేట్ చేసిన సిస్టర్స్కి సిస్టర్ అని మీ బృందానికి ఎవరెవరందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకా చిన్న తమ్ముళ్ళు ఇద్దరు, ప్రతాప్, రెవరెండ్ ఫాదర్ ప్రతాప్ అండ్ రెవరెండ్ ఫాదర్ మార్టిన్, మీ టీమ్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ రియలీ. ఇది డే యూ మేడ్ ఇట్ వెరీ గుడ్ క్వైర్. మీ బృందానికి, తర్వాత వాయిద్యాలు వాయించిన వాళ్ళందరికీ, స్టూడెంట్స్కి, మీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా కోసం ప్రార్థించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ మీ. దట్ ఓన్లీ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నా కోసం ప్రార్థన చేస్తూనే ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ఏర్పాట్లు చేశారు, భోజనాల ఏర్పాట్లు చేశారు వాళ్ళందరికీ, ఎవరెవరైతే డెకరేషన్స్, మా హెచ్ఆర్ ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి అందరూ కూడా, ముఖ్యంగా మెస్ రవి తను ప్రత్యేకంగా ఈరోజు మా డెంటల్ వాళ్ళకి డైన్ అవుట్, మీకేమో అక్కడే భోజనాలు ఏర్పాటు చేసినట్టున్నారు నర్సింగ్ కాలేజ్ వాళ్ళకి. బట్ ఫీల్ ఫ్రీ టు ఈట్ హియర్ ఆర్ దేర్, బట్ అక్కడ మీకు ఏర్పాట్లు చేయటం జరిగింది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.